ఏదో రోజు కాశ్మీర్ తమ దేశంలో కలిసిపోతుందన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ వ్యాఖ్యను భ్రమలతో కూడిన ప్రమాదకరమైన స్వప్నంగా కొట్టిపారేసిన ఆమె ఆ భూతల స్వర్గాన్ని ఉగ్రవాద నరకంగా ఎప్పటికీ మార్చలేరని స్పష్టం చేశారు. కాశ్మీర్లో అలజడిని సృష్టిస్తున్న పాక్కు సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ డైరెక్ట్ అటాక్ చేశారు. కాశ్మీర్ ఏదో ఒకరోజు పాకిస్తాన్ లో భాగమవుతుంది అంటూ పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కల ఏనాటికి సాకారం కాదని చెప్పిన సుష్మా జమ్మూ కాశ్మీర్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేశారు. पूरा भारत एक स्वर से वजीर आजम पाकिस्तान को ये बताना चाहता है कि उनका और पाकिस्तान का ये दिवा स्वप्न कयामत तक भी पूरा नहीं होगा। संपूर्ण जम्मू कश्मीर राज्य भारत का एक अटूट हिस्सा है। जमीन के इस स्वर्ग को पाकिस्तान कभी भी आतंकी नरक नहीं बना पाएगा। पाकिस्तान के प्रधानमंत्री कहते हैं कि उनकी दुआएं कश्मीरियों के साथ हैं। मैं कहना चाहती हूं कि पाकिस्तान ने कभी दुआएं नहीं दी, बल्कि हथियारों और आतंकवाद का गहरा दर्द दिया है। కాశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందన్న నవాజ్ వ్యాఖ్యల్ని కూడా సుష్మా ఎద్దేవా చేశారు. పాక్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ని ఉగ్రవాదులతో నింపేస్తోందని, హింసతో అలజడి సృష్టించాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా జమ్మూ కాశ్మీర్ లో వారి పప్పులు ఉడకవని చెప్పారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన బుర్హాన్ వానీ పాక్ ప్రభుత్వం అమరుడిగా కీర్తించడాన్ని కూడా సుష్మా తప్పుపట్టారు. బుర్హాన్ తల మీద 10 లక్షల రివార్డు ఉన్న విషయం మీకు తెలుసా అని ప్రశ్నించారు. प्रधानमंत्री श्री नवाज शरीफ ने खुद बुरहान वानी को एक शहीद के रूप में पेश किया और एक स्वतंत्रता सेनानी कहकर महिमा मंडित किया। क्या वो नहीं जानते कि बुरहान वानी आतंकवादी संगठन हिजबुल मुजाहिदीन का कमांडर था? उसके सिर पर 10 लाख रुपए का इनाम था। ये वही शख्स था जो अनेक जनप्रतिनिधियों और सुरक्षा कर्मियों की हत्या जैसे जघन्य अपराध में लिप्त था। सीमा पार से आतंकवादियों को गौरवान्वित करने और भारत के एक अखंड भाग में हिंसा फैलाने के इन निंदनीय प्रयासों से भी ज्यादा खतरनाक बात यह है कि इन प्रयासों को पाकिस्तान एक नामी आतंकवादी हाफिज सईद और यूएन द्वारा प्रतिबंधित अनेक आतंकवादियों के साथ मिलकर खुद अंजाम दे रहा है। సొంత ప్రజల మీదే దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యంలా కాకుండా భారత భద్రతా దళాలు కాశ్మీర్లో హింసను అడ్డుకుంటాయన్నారు సుష్మా. ఆందోళనలు ఎదుర్కోవడంలో ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాశ్మీర్ ని అస్థిరపరిచేందుకు చూస్తున్న పాక్ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయం భారత్కు తెలుసన్నారు. సరైన సమయంలో సరైన విధంగా పాక్ కి సమాధానమిస్తామని చెప్పారు. మొత్తానికి బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత పాక్ చేస్తున్న దురుసు వ్యాఖ్యలకు సుష్మా సరైన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.